కూడా మనం నివృత్తి చేసిన వాళ్ళం అవుతాం. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన, దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు భాగాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్న చరిత్ర ఈడ ప్రతి ఒక్కరికి తమరికి ప్రత్యేకంగా తెలుసు అధ్యక్ష. భూమి చుట్టూతా ఉన్న పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు భూమినే నమ్ముకొని భూమినే అమ్మగా భావించి ఈ భూమి చుట్టూతోనే వాళ్ళ జీవితం ముడిపడి ఉన్న విషయంలో ఆ రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు బంధు పథకం, ఈ రైతు బంధు పథకం యొక్క మూల ఉద్దేశం పెట్టుబడి సహాయ పథకము. వ్యవసాయ రైతుకు పెట్టుబడి సహాయ పథకము. పెట్టుబడి సహాయం ఎవరికి అధ్యక్ష? వ్యవసాయం చేసుకునే వాళ్లకు సహాయం చేయడము, ఆ సహాయము పెట్టుబడి రూపంలో, ఆ సహాయము నగదు రూపంలో రైతుకు చేరవేయాలన్నదే గత ప్రభుత్వం యొక్క లక్ష్యము అని వాళ్ళు జీవోలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవోలోనే అంశాలను క్రోడీకరించారు. మరి అమలు చేసే క్రమంలో గొప్పల కోసం పోయో, నిర్లక్ష్యపూరితంగానో, లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా, మేము వచ్చిన తర్వాత 7,625 కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే, అంతకంటే ముందు 72,816 కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిండ్రు అధ్యక్ష. అందులో ఒక అంచనా సాగులో లేని భూములకు 22,606 కోట్ల రూపాయలు, సాగులో లేని భూములకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రోడ్లకు, లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్లై రియల్ ఎస్టేట్లో ఎకరాలను గజాలుగా మార్చి, గజాలను లేఅవుట్లు చేసి, లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది. దాంతో 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న పాయల్ శంకర్ గారిని కూడా నేను అడగదలుచుకున్నా, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు కూడా మనం ఇద్దామా? అదేవిధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తలు అధ్యక్ష, నేనేం కొత్తగా చెప్పట్లేదు. గజ్వేల్ ప్రాంతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ రహదారిలో భూమి పోయి, రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా నా ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం, మా సొంత ఊరికి వెళ్ళాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి అధ్యక్ష. ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు, అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష. ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈరోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా మైనింగ్ భూములు అధ్యక్ష, మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగులు జరుగుతున్న భూములకు ఈరోజు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు, అధికారులు పోడు భూములు రైతులకు, పేదలకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి, నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందిండ్రు అధ్యక్ష. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది క్రషర్లు కావచ్చు, శ్రీశైలం నేషనల్ హైవే కావచ్చు, లేకపోతే రాజీవ్ రహదారి కావచ్చు, లేకపోతే క్రషర్లు పెట్టినవి కావచ్చు, లేకపోతే మైనింగ్లు ఇచ్చినవి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ చుట్టుముట్టూత
ముఖ్యంగా హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒకప్పుడు మనందరం చూసినాం, కూరగాయలు పండించేవాళ్ళు, ఆకుకూరలు పండించేవాళ్ళు, వివిధ రకాల ద్రాక్ష తోటలు, చాలా వ్యవసాయం జరిగేది. కానీ ఇవాళ హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒక 50 కిలోమీటర్ల పరిధిలో 70-80% వ్యవసాయం ఎవరు చేయడం లేదు. రియల్ ఎస్టేట్లుగా మారి, లేఅవుట్లుగా మారి, ప్లాట్లుగా విక్రయించి ఈరోజు మొత్తం వ్యవసాయేతర పనులకు, పరిశ్రమలకు, లేకపోతే ఐటీ కంపెనీలకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందనో మారిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వము యావరేజ్గా 2 సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా పోయినారు అధ్యక్ష. 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు 10,000 ప్రకారం చేసుకుంటూ పోతే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా ±10% వాళ్ళు ఖాతాలలో వేసిండ్రు అధ్యక్ష. అట్లా వాళ్ళు ఇచ్చిన 72,000 కోట్లల్లో 22,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు, క్రషర్లకు, మైనింగ్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము, వారి సహచరులము, వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని 80,000 పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. వారి అనుభవం నుంచి, వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష. ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్, వారికంటే ముందు ఎమ్మెల్యే, వారికంటే ముందు మంత్రి, వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు. అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా మొదటిసారి శాసనసభ్యుడైనా, ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా, మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు, పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనెత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు. తనకు ఒక అనుభవం ఉంది. అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి. ఇట్లాంటి వాదనలకి ఇక్కడ తావలేదు అధ్యక్ష. తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు, రప్పల, కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం, వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం. అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం, మీరు అద్భుతాలు చేసినానికి అక్కడ ఉన్నారు, అద్భుతాలు చేసినానికి ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇక్కడికి వస్తే 10 సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు. అది వారి ఇష్టం, మేమేం ఒత్తిడి చేస్తలేం. సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం. ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు. మీరు
మీరు అనుమతిస్తే అధ్యక్ష. అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా, రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద, నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టూత వ్యవసాయ భూములు, వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి, నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటికి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే ఇప్పటికీ ఈ ఈ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రివర్యులు, వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగిండ్రు అధ్యక్ష. వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిండ్రు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి, కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష. వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని, మీ అంతలో మీరే కాయించుకొని, మీ అంతలో మీరే దూషించి, మీ అంతలో మీరే బయటకు వెళ్ళిపోయి, ఏంటి అధ్యక్ష ఇది? స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా, మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటే ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం. మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము, అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేం అనలేదు అధ్యక్ష. సరే, మీరు చేసే విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలనో ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళోసారి కూడా ఇస్తారు. అందుకోసం మేమేమనలే. ఇప్పటికైనా పాయల శంకర్ గారు కొన్ని సూచనలు చేశారు. డెఫినెట్గా లిమిట్ పెట్టకండి, మీరు సీలింగ్ పెట్టకండి, ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేసిండు. అదేవిధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు. తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి ఒకవేళ సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగా అయినా తమరు తెప్పించుకోండి అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళను ఈ విషయాలలో, ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు, దొంగ పాస్ పుస్తకాలకు, లేఅవుట్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకే పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ జీవో యొక్క స్పిరిట్. ఆ రకంగా పోదామా, ఇంకే రకంగా పోదాము, ఎట్లా పోదాము, ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష. రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాలు అధ్యక్ష. విధి విధానాల 1, 2, 3, 4, 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ సజెషన్స్ ఏంటో కాటగారికల్గా చెప్పండి. ప్రభుత్వం వింటుంది, ప్రజలకు ప్రయోజనం చేకూరితే అమలు చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, మీరు రైతు ఆత్మహత్యల మీద, ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు. నేను పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే కోట్ చేసినట్టుంది అధ్యక్ష. సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. 2019లో 3 డిసెంబర్ 2019 నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లైలో ఉన్న అంశం, ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మలీ అలో చేయరు, తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ నేను కోట్ చేయదలుచుకున్నా. మొత్తం రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని 36 ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద 2019లో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు 2014, 2015, 2016 ఈ 3 సంవత్సరాలే ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో
ఎన్సీఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనో మేమేదో అద్భుతాలు సృష్టించినామనో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు, ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇందులో ఏముంది అధ్యక్ష? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు 160, 2015లో రైతుల ఆత్మహత్యలు 516, 2016లో రైతుల ఆత్మహత్యలు 239. మొత్తం కలిస్తే దాదాపుగా 1000 లోపల అధ్యక్ష 3 సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే 3 సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2014లో 160, మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, 2015లో 516, 2016లో 239. ఇది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా సీరియల్ నెంబర్ 15లో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యలలో మొదటి స్థానాన నిలబడుతున్నది మహారాష్ట్ర. మహారాష్ట్రలో 2014లో 2568, 2015లో 3030, 2016లో 2550. దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష. ఇక ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే 2వ స్థానం అధ్యక్ష. జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష. మనకంటే 5 అంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటికంటే తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధ్యక్ష 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. 2015కు వచ్చే వరకల్లా నెంబరు 1358కి పెరిగింది అధ్యక్ష. 2016లోకి వచ్చే వరకల్లా 632 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దాదాపుగా 3000 పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక 1000 లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వారి నాయకత్వంలో 3000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే 2వ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ. 3 సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం. ఏంది మీ బొంద మీరు తగ్గించింది? నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది? నువ్వెక్కడున్నావు? మిగతా రాష్ట్రాలన్నీ కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష. ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 14లో 63 మంది రైతు ఆత్మహత్యలు, 15లో 145 మంది రైతు ఆత్మహత్యలు, 16లో 69 మంది ఆత్మహత్యలు అధ్యక్ష. అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ 14లో మనకు 63 మంది, 15లో 145 మంది, 16లో 69 మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష. ధనిక రాష్ట్రము, మిగులు రాష్ట్రము. ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో, మిగులు రాష్ట్రంలో 14, 15, 16లో దాదాపుగా 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము మా గొప్పలు చూడండి, మా తాతలు నేతులు తాగిండ్రు, మీరు మా మూతి వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం. ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? ఇది ఒక విషయం అధ్యక్ష. అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష. మేము అద్భుతాలు చేసినాం, మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు. ఇక మీరు అన్యాయం చేయబట్టే ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష. నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి, రైతాంగానికి వాస్తవం తెలుసు కాబట్టి వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రు కాల్చారు, వాత పెట్టారు అధ్యక్ష. ఒకసారి అధికారం తీసారు, రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష. అయినా వాళ్ళు మారతలేరు, మాట కూడా మారతలేదు, మనుషులు మారలేదు, మాటలు కూడా మారలేదు. కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష. 12 నెలల 1 సంవత్సరంలో మేము ఏం చేసినామని ఇన్నిసార్లు అడుగుతున్నావే. 10 సంవత్సరాలు ఘనత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష. గురువింజ గురించి తెలుసు కదా అధ్యక్ష. గురువింద గింజ అంటారు కదా. కిందంతా నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఎర్రగా చూసుకొని ఏతులో పడుతుంటుందట, కింద చూసుకుంటే తెలుస్తుంది ఎంత కర్రగా ఉందో. ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది. వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష. 2014లో అధికారంలోకి రాగానే
ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష. 4 విడతలలో చేస్తామని 5 ఏళ్లలో చేస్తామని లేదు అధ్యక్ష. అధికారంలోకి వచ్చినప్పుడే రుణమాఫీ చేస్తామన్నారు ₹1,00,000. కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం. కానీ 5 ఏళ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి 5 ఏళ్లలో వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష? 16,143 కోట్ల అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పున్న రాష్ట్రం. వాళ్ళకు అప్పచెప్తే ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ 16,143 కోట్ల అధ్యక్ష. 5 ఏళ్ళు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతుంది అధ్యక్ష. మీకు తెలియదు, బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా 5 ఏళ్ళకి డబ్బులు ఇస్తారు. దాదాపుగా ₹1,00,000 ఉన్న వాళ్ళకు 80,000 దాకా అప్పు అయింది అధ్యక్ష. నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు ఎవరో చెప్తా ఉంటే అది అప్పుకే మిత్తికే సరిపోయిందని. మీరు ఇచ్చింది మిత్తికి సరిపోయింది, అసలు అట్లనే రైతు మీద ఉంది. మళ్ళీ 2018లో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రు అధ్యక్ష, మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. పాపం రైతులు మంచోళ్ళు, మా శంకర్ ఇంతకుముందే చెప్పిండు, రైతులు అమాయకులు మంచోళ్ళు, ఏం చెప్పినా నమ్ముతారు, నమ్మి మోసపోతూ ఉంటారండి. నిజమే, రెండోసారి అదే జరిగింది అధ్యక్ష. మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో లే, మరి రెండోసారి అన్న, మొదటిసారి దావతులలో సార్ మర్చిపోయినాం, రెండోసారి అన్న గుర్తు పెట్టుకొని చేస్తాడేమో అనుకొని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా 11,909 కోట్ల రూపాయలు అధ్యక్ష. 5 ఏళ్లలో కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష? ఒక్క నిమిషం చెప్తాక, అది కూడా చెప్తాక. 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ 5 ఏళ్లలో కలిపి. ఇందులో 7,500 నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటర్ రింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిరు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా 11,909 కోట్ల 31 లక్షల రూపాయలు అధ్యక్ష. ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష? 8,515 కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలలో 2018 నుంచి 2023 5 సంవత్సరాలలో 21,35,557 మంది రైతులకు నికరంగా వీళ్ళు చేసిన రైతు రుణమాఫీ 3,384 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇవి నిక్కచ్చి లెక్కలు. నిజం చేదుగా ఉంటుంది, ఆ నిజాన్ని మింగడానికి వాళ్ళకు ఓపిక కావాలి, ధైర్యము కావాలా. మీరు చేసిన రెండవ విడత రుణమాఫీ 5 సంవత్సరాలలో 11,909 కోట్ల రూపాయలు అయితే ఇందులో మిత్తికి పోయింది 8,515 కోట్ల రూపాయలు. మీరు అస్సలు కట్టిందే లేదు, అసలు మాఫీ చేసిందే లేదు. మీ చరిత్ర ఇది. 2014 నుంచి 18 డిసెంబర్, 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ 7 తారీఖు వరకు, అంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మీరు చేసిన రుణమాఫీ ఇది. ఇక మా వరకు వస్తే అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 3 విడతలుగా రుణమాఫీ జరిగింది అధ్యక్ష. 14 నుంచి 18, 18 నుంచి 23, 23 నుంచి 24, ఒక సంవత్సరంలో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన రుణమాఫీ మిత్తిలు తీసేస్తే గుడిసున్న అవుతుంది అధ్యక్ష. మొదటిసారి 16,000, రెండవసారి 11,000, అంటే దాదాపుగా 10 ఏళ్లలో వాళ్ళు 27,000 కోట్ల రూపాయలు చేసిరు అధ్యక్ష. వాళ్ళు చేసిన ఒక 5-10 కోట్లు అక్కడ ఇక్కడ వేసుకుంటే 27,000 కోట్లు వాళ్ళు చేసిరు అధ్యక్ష. ఇక మా ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ లెక్క చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఈ లెక్క చెప్తేనే కదా వాళ్ళకు వాస్తవాలు, వాళ్ళకు కానీ ప్రజలకు కానీ తెలిసేది. $2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా చెప్పినాం. ఒక సందర్భంలో ఒక ఆయన సవాల్ ఇసిరిండు, అది అట్లా ఇది ఇట్లా అని. 15 ఆగస్టు లోపల చేస్తామని చెప్పినాం. ఇవాళ మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034 కోట్ల 96 లక్షలు అధ్యక్ష. మళ్ళీ చెప్తున్నా, జూలై 18, 2024 నాడు మొదటి విడత
11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి విడత రుణమాఫీ చేసినాం. ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండో ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం. 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినమో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644,24,24,00,000 ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలల్లా ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలల్లా 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లా 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మేం చెయ్యలేకపోయినాము, మేం వైఫల్యం చెందినము, మీరు ఒక మంచి పని చేసిండ్రు, ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమందికి రాలేదు, కొంతమంది నష్టపోయారు, కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదైనా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యము. రైతులు అడగలేదు, మేం చేస్తామని చెప్పినాము. మేము బాధ్యతగా జిమ్మేదారిగా ఫీల్ అవుతున్నామని చెప్పి 30/11 నవంబర్ 30 తారీఖు 2024 నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో 3,13,896 మంది రైతులకు 2,747 కోట్ల 67 లక్షలు 30 నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసినాం అధ్యక్ష. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. ఇది మా పనితనం, ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత. ఈ రైతు ఎవరు అధ్యక్ష? మా కుటుంబం, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష. ఇది మేము గొప్పతనం అనుకుంటలేం, మా బాధ్యత అనుకుంటున్నాం. ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష. ఇది ఉద్యోగం లాంటి పని కాదు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే, వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం. మేము అట్లా కాదు అధ్యక్ష. రైతు అంటే మాకు ఒక అనుబంధం, ఒక బంధం, మా కుటుంబం, మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ. అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను 5 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 21,000 కోట్ల రూపాయలకు 50,000 కోట్లు అయితే అధ్యక్ష పెరిగి. ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడే రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష. అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి రైతుని ఆదుకోవాలని, రైతు అంటే మేమంటే రైతు అని, రైతును రాజుగా చూడాలని, వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో 20,616 కోట్ల 89 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నిటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళకి కాదు అధ్యక్ష. ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది? వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? వీళ్ళకి ఏమైనా బరువు ఉందా? బాధ్యత ఉందా? ఎట్లా వివరించడో మీరు చూసారు కదా అధ్యక్ష పైనుంచి. వీళ్ళ మమ్మల్ని అడిగేది? వీళ్ళకి అర్హత ఉందా?
ఇంకా ఎస్ఎల్బిసిలో మీరు 40,000 కోట్లు వచ్చింది, లేకపోతే ఇంత ఉంది అంత ఉంది అంటారు. కరెక్ట్, అక్కడికే వస్తాం. మీరు చేసిన పాపం పుట్టలాగా పెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు మీరు ఎగదొబ్బిందంతా తడిసి మోపెడై తట్టెడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది. కానీ మేము ఇచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష? మేము మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష. 11/12/2018 నుంచి 9/12/2023 నేను బాధ్యత తీసుకునే వరకు 5 సంవత్సరాలు కరెక్ట్గా లెక్కగట్టి ఈ 5 సంవత్సరాలలో 12th December 2018 to 9th December 2023 సరిగ్గా ఈ 5 సంవత్సరాల మధ్యలో రైతులు తీసుకున్న లోన్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. జీవోలు అదే చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు ఎగబెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నది, 2014 నుంచి 2018 వరకు తీసుకున్న పెండింగ్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు మిత్తీలు కట్టకుండా వదిలేసినాయి. ఇవన్నీ లెక్క కడితే రైతుల ఎస్ఎల్బిసి బ్యాంక్ ఏం చెప్తుంది అధ్యక్ష? టోటల్గా రాష్ట్రంలో ఉన్న రైతుల కమతాలు, రైతుల యొక్క ఖాతాల నెంబర్ చెప్పి ఆ రైతుల నుంచి మాకు ఎంత బకాయిందో టోటల్గా చెప్పారు అధ్యక్ష. ఆ టోటల్ నుంచి 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది రైతులకు ఎంత బకాయి ఉందో ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆ వివరాలు తీసుకొని మేము రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఇప్పుడుగా చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే చెప్పిండు అనుకుంటా అధ్యక్ష, ఇది మొత్తము రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేము, 8,000 కోట్ల రూపాయలు కావాలి, మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవి అధ్యక్ష. స్విస్ బ్యాంకు కూడా అప్పియగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రిని అడిగిన, అరే ఏడో దాసుడు కష్టం కాదు, 10 పైసలు మిత్తిస్తాం, మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష. ఇట్లనే ఎక్కడో దావతులు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపింది, కానీ మళ్ళీ బామార్దికి నా కోపం వస్తుందని జర వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న 7 లక్షల కోట్ల అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష. వాళ్ళకిన ఒక్కసారి మన దిక్కు చూసిరంటే రాష్ట్రం అప్పంతా కట్టొద్దు అధ్యక్ష, ఎందుకంటే అంతా అక్కడికే చేరింది కదా. సో రైతులకు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసమే మేము బ్రతుకుతున్నాం, రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం, రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం. ఏంది అధ్యక్ష? మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి. సో మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం, నాకు ఈ శిక్ష? మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది నాకు శిక్షలాగా అయిపోయింది. ఈ శిక్ష నాకు వద్దు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా? జీతాలు పింఛన్లు ఇవ్వద్దా? ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి, లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి, ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి, టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి. ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావత్ చేసుకుని అదానికి ఏమంటాడు? ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ సిఇఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయనకు కూడా ఇవ్వమంటాడు. ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత అరిసినా ఆయన నీకేమి ఇయ్యాడు. ఇప్పుడు నువ్వు ఆయన పేరు ఎంతో తలుచుకున్నా పాపం ఇప్పుడేం వరం ఇచ్చేటట్టు లేడు. సో ఈరోజు అందుకే రాష్ట్రానికి వచ్చిన 100 కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు, తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు మండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న 100 కోట్లు కూడా వాపసు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రాష్ట్రానికి నష్టం. నాకేం నష్టం అధ్యక్ష? నేను చెప్పిన ఇది రాష్ట్రానికి తీరని నష్టం జరుగుద్ది, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుద్ది అని చెప్పిన అధ్యక్ష. అందుకోసమని ఇవాళ వీళ్ళు ఈ రకంగా మాట్లాడిండ్రు అధ్యక్ష.
ఈరోజు మిగతా 2 లక్షల పైన ఉన్న వాళ్ళ గురించి కూడా మా మిత్రుడు శంకర్ అది కూడా చేస్తే బాగుంటుంది అని మేము ముందే చెప్పినాం అధ్యక్ష. అసలు మా ఎన్నికల మేనిఫెస్టోలో ఏముందో ఒకసారి చూడమని చెప్తున్నా. నేనేమన్నా 2 లక్షల వరకు ఎవరి రైతులకైతే అప్పు ఉందో అప్పు తీరుస్తామన్నాం. ఈరోజు ఇంకా ఏదైనా 2 లక్షల లోపల ఎవరిదైనా తప్పుబడ్డా ఇంకేదైనా సవరించేది ఉన్నా మీ లెక్కలు తీసుకొచ్చి ఇవ్వండి. మీ లెక్కలు ఇవ్వండి. వినడానికి నిజాలు వినడానికి ఓపిక ఉండాలి అధ్యక్ష. నిజం వినడానికి ఓపిక ఉండాలి అధ్యక్ష. నిజం అనేది కొంచెం చేదుగుంటుంది అధ్యక్ష. ఈ చేదు గుళికలు కొంచెం మింగాల్చే, ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన పాపాలకు ఇది తప్పదు అధ్యక్ష. ఇది చాలా చిన్న శిక్ష అధ్యక్ష. ప్రజలు విధించిన శిక్ష ముందు ఇది చాలా చిన్నది, వినాలి వాళ్ళు. ఎందుకంటే మంచి చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి. అదేవిధంగా అధ్యక్ష, ఇక అప్పుల గురించి పదే అప్పులు ఇట్లా తెచ్చారు, అప్పులు అట్లా తెచ్చారు, మేము తెచ్చిన అప్పులు అదేదో హరీష్ రావు గారు అధ్యక్ష, మీకు అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష నేను మళ్ళీ తమరి ద్వారా చెప్తున్నా, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2004లో కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, మీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా, అధ్యక్ష ఇది వినాలి, తెలంగాణ సమాజానికి తెలవాలి. హరీష్ రావు గారు తెలంగాణ బిల్లు సభలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారు సభలో లేకపోయినా సెంట్రల్ హాల్లో వారు గప్పాలు కొడుతున్నా తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది నేను కాదు, ఇక్కడనే నిలబడి మాట్లాడింది చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రానికంటే ముందు వారి ఇంటికి వెళ్ళి అరుస్తున్నాయన బోర్ల బొక్కల వండుకొని సోనియా గాంధీ గారికి కాళ్ళు పట్టుకొని నమస్కారం పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయినారు. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషులను మనం ఏం ఆశించలేము. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా చచ్చిపోయిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి ఆమె దయ వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఏలి 100 సంవత్సరాల విధ్వంసం చేసి 1000 తరాలకు సరిపోయేటంత ఆస్తిని కొల్లగొట్టే అవకాశం మీకు వచ్చిందనంటే సోనియా గాంధీ గారి దయ వల్ల. కాబట్టి దయచేసి సోనియా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మౌనంగా వింటే మర్యాద ఉంటుంది మీకని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల గురించి మొన్న వరుసగా చర్చ జరిగింది. మా మిత్రుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసన సమావేశంలోనే ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు. ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది. మళ్ళా 10 నెలల తర్వాత మరి వాళ్ళకి ఏం జ్ఞానోదయం కలిగిందో, లేకపోతే అబద్ధాలు చెప్పాలి, బుకాయించాలి, దబాయించాలి, పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పాలని వాళ్ళు ఏమని అనుకున్నావు నాకు తెలియదు. అదే అక్కడికే వస్తున్నా. ఆ రోజు పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు 3,89,673 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు అధ్యక్ష 1,27,208 కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది. కానీ వాస్తవానికి అవి 1,29,243 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపుగా 2,000 కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష. అవి ఒక 95,462 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఏ గ్యారంటీ లేకుండా
వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్ల రూపాయలను పెట్టారు అధ్యక్ష. టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు 6,71,757 కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందరు సభ్యులు చెప్పిండ్రు, బయట కూడా ప్రశంసలు అందుకున్నాం, సభను బాగా నడిపారు, అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని. ఎందుకంటే నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసి. ఇవి కాకుండా ఆ రోజు ఈ లెక్కలో చెప్పని ఏంటి అధ్యక్ష అంటే, వీళ్ళు పనులు చేయించుకొని బకాయిలు పెట్టి, అంటే ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తారు, ఆ సర్పంచులకు ఎన్నికలలో వాళ్ళని ఉపయోగించుకుందామని వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి. హాస్టల్స్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలకు బకాయిలు పెట్టినాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లో బకాయిలు పెట్టినాయి. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పేదల వైద్యానికి బకాయిలు పెట్టినాయి. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయకుండా పెట్టిన బకాయిలు. ఇవే కాకుండా వాళ్ళు కమిషన్లు కొట్టేసి ఒప్పందాలు చేసి వదిలేసిపోయిన కాళేశ్వరం, పాలమూరు, రకరకాల సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా టిమ్స్ నిమ్స్ హాస్పిటళ్ళు కట్టడానికి తీసుకొచ్చిన ఆ కాంట్రాక్టర్ల బకాయిలు, ఇవన్నీ లెక్క కలిపితే 40,154 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బకాయిలు కూడా మాకు ఇచ్చారు అధ్యక్ష. టోటల్ కలిపితే 7,11,911 కోట్ల రూపాయలు 7 డిసెంబరు 2023 నాడు మాకు ఇది ఇచ్చిపోయినారు అధ్యక్ష. మాజీ ఆర్థిక మంత్రి ఒక వాదన ఏంది, ఉమ్మడి రాష్ట్రంలో 72,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా కార్పొరేషన్స్కి ఒక 11,000 కోట్ల రూపాయలు కౌంటర్ గ్యారెంటీలు ఉన్నాయి. ఈ 83,000 కోట్లు 84,000 కోట్లు మా ఖాతాలో రాయొద్దు అన్నాడు. అదే చెప్తా అది కూడా చెప్తా అధ్యక్ష. అట్లాంటి మాట్లాడతారనే వాటిని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తుండో నాకు అర్థమైతలేదు. సో అధ్యక్ష, మేమేమన్నాము, మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 58 సంవత్సరాలు 15-16 మంది ముఖ్యమంత్రులు, ఇంతకుముందు మా జూపల్లి గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి 60 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేసి 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 72,000 కోట్లయితే, ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబము, ఒక్క పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించి 7,06,00,000 అంటే ఆ 72,000 కోట్ల పోయిన ఈ 7,11,000 కోట్ల నుంచి ఆ 72,000 కోట్లు తీసేస్తే కూడా అధ్యక్ష 6,36,40,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకా సిగ్గు లేకుంటే మాట్లాడతారేంటి అధ్యక్ష? అంటే ఒక్క వ్యక్తి, ఒక్క కుటుంబము, ఒక్క పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇస్తే 6,30,000 కోట్ల రూపాయల అప్పు వాళ్ళు చేస్తే, కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 60 ఏళ్ళు తెలుగుదేశం కూడా మా ఖాతాలనే కలిపితే 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 72,000 కోట్లు. 72,000 కోట్ల అప్పుల్లో మేము నిర్మించిన నిర్మాణాలు ఏంటి అధ్యక్ష? నాగార్జున సాగరు, శ్రీశైలము, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, శ్రీరామ్ సాగరు, జూరాల, మన దేవాదుల ఎత్తిపోతల, అదేవిధంగా ఎల్లంపల్లి శ్రీపాద, ప్రాణహిత చేవెళ్లలో అప్పటికే 10-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇవే కాకుండా హైదరాబాద్కు గోదావరి కృష్ణానది జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఇట్లా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే విధంగా విశ్వనగరంగా హైదరాబాదును మేము అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ఆ అభివృద్ధితో ఈ రోజు ధనిక రాష్ట్రంగా ఎట్లా మారింది అధ్యక్ష? ఆనాడు 16 మంది ముఖ్యమంత్రులు నిబద్ధతతో, చాలా బాధ్యతతో, చాలా జాగ్రత్తగా, రోసయ్య గారు 15-16 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి రూపాయి లెక్కగట్టి గల్లెపెట్టెను భద్రంగా దాచిండు. కాబట్టి మిగులు రాష్ట్రంగా మీకు అప్పచెప్తే మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దీపించింది మీరు. మౌనంగానే ఉండకుండా మళ్ళీ ఎగబడి ఎదురుదాడి చేస్తున్నారు అధ్యక్ష. మీరే ఆలోచన చేయండి అధ్యక్ష. దాదాపుగా ఒక 56 నుంచి 2014 వరకు లెక్కేసుకుంటే ఒక 58 ఏళ్ళు అంతకంటే ముందు లెక్కేస్తే కూడా 60 సంవత్సరాల పైగా 16 మంది ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రము లేకపోతే హైదరాబాదు రాష్ట్రం కలిపితే మనకు వచ్చిన అప్పు 72,000 కోట్ల రూపాయలు. మనం కట్టిన కండ్ల ముందలు ఉన్నాయి కదా అధ్యక్ష. SLBC టన్నెలు
32 కిలోమీటర్లు ఆ రోజుకే తొవ్వీరు వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు. ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు 50%, 60%, 70% దాదాపుగా తెలంగాణలో ఉండే 12-13 వేల గ్రామాలకు, వేలాది తండాలకు, గూడాలకు కరెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, రోడ్లు వేసిండ్రు అధ్యక్ష, తాగునీళ్ళు ఇచ్చిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో బడి కట్టిండ్రు అధ్యక్ష, ప్రతి ఊర్లో గుడి కట్టిరు, ప్రతి ఊర్లో తలెత్తితే కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేము కట్టినాం అధ్యక్ష. ఏ గ్రామానికైనా రోడ్డైనా, గుడైనా, బడైనా, తాగడానికి నీళ్ళైనా, నీళ్ళ ట్యాంక్ అయినా, ఏ కరెంట్ అయినా, ఏదైనా ఆ 60 ఏళ్లలో మేము ఇచ్చి, మేము మీకు అప్పచెప్పిన రాష్ట్రము 72,000 కోట్ల రూపాయలు అప్పు అయితే ఏమీ ఇవ్వకుండా మీరు చేసింది ఏందో 10 ఏళ్లలో కూలేశ్వరం కట్టిరు. మేము 38,000తో మేము మొదలు పెడితే 1,50,000 కోట్లు చేసిరు. 1,50,000 కోట్లలో ఇప్పటికీ 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో తెలుసా అధ్యక్ష? కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష. కాళేశ్వరం నుంచి 1,02,000 కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన కూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా 50,000 ఎకరాలు. కరెంటు బిల్లు 11,000 కోట్లు, 10,000 కోట్లు అయింది. మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చినాక ఆ లెక్కలు తీస్తాడు. అంటే ఆ 50,000 ఎకరాల పండించిన పంట కరెంటు బిల్లు కూడా సరిపోదు అధ్యక్ష. రైతుకి ఇచ్చుడు ఇచ్చిపెట్టు, రైతుకు కనీస మద్దతు ధర కానీ రైతుకు బోనస్ ఇచ్చిపెట్టు. ఆ 50,000 ఎకరాలలో పండించిన పంట మొత్తం అమ్మి తీసుకొచ్చి కడితే కూడా వీళ్ళు లిఫ్టుల కోసం ఖర్చు పెట్టిన కరెంటు బిల్లుకు సరిపోదు అధ్యక్ష. ఇది వాళ్ళు చేసిన సాధించిన ఘనత, గొప్పతనం. ఇంకా బుకాయించడము, దబాయించడము, ఎదురుదాడి చేయడము, స్పీకర్ స్థానం మీద దాడి చేయడము, ఏమి బెదిరింపు రాజకీయాలు ఎంతకాలం నడుస్తాయి అధ్యక్ష? ఇట్లనే బెదిరిస్తే నిజాం ఏమైంది అధ్యక్ష? కాసిం రిజ్వీ ఏమైంది అధ్యక్ష? గిట్లనే చేస్తే ఎక్కడికి పోయారు బ్రిటిషర్స్? ఎక్కడికి పోయారు అధ్యక్ష గిట్లనే చేస్తే? ఏంటి అధ్యక్ష ఇది అధ్యక్ష? అందుకే నేనేమంటున్నా, మిత్రుడు ఇంకో మాట చెప్పిండు, మీరు వచ్చిన 11 నెలల 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండని చెప్పిండు మిత్రుడు. సంతోషం. లెక్క నుంచి అన్నదేని ఆయన సోర్స్, ఆయన ఇష్టం. ఆయన సోర్స్ ఏందని నేను అడుగుతలేను. నేను ఆయన సోర్స్ ఏందని అడుగుతలేను. నేను వారికి అప్పచెప్పినప్పుడు ఒక్క నిమిషం ఓపిక పట్టురు. నిన్న రోజుల కొద్ది మీరు మాట్లాడిన ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. నేను ఇయ్యలే. నేనేమంటున్నా అంటే గుడ్ ఆయన ప్రవేశపెట్టిన మొత్తం కాగితాల యొక్క స్పిరిట్ అర్థం చేసుకుంటే మీరు ఇట్లా వితండవాదం చేయకపోయి ఉండేటోళ్ళు. 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని వారు చెప్పిండ్రు అధ్యక్ష. వారు చెప్పిందే మనం వాస్తవం కింద తీసుకుందాం. వారు చేసిన అప్పు, వారు ఇచ్చిపోయిన అప్పు 7,11,000 కోట్ల రూపాయలు వారు ఇచ్చింది. అదేవిధంగా మేము చేసిన అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? రెండు కలిపితే రాష్ట్రం అప్పు 8,38,911 కోట్లు ఉండాలి అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు, కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు, FRBM పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు, అన్ని లెక్క కడితే 7,11,911 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మేము చేసిన అప్పు, హరీష్ రావు గారు మేము చేసినామని చెప్తున్న అప్పు 1,27,000 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడితే 8,38,911 కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష. అంతే కదా? మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 18/12/2023 అంటే ఇవాళ 20 తారీఖు వచ్చినాం, 2 రోజులను తీసేస్తే 18/12/2023 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా. 18/12/2023 నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని 24 18/12/2024 అంటే 2 రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు 7,22,788 కోట్లు. నేనిప్పుడు తమరి ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష,
మేము 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు 8,38,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఉండాలి. 8,38,911 కోట్లు ఉండాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు 7,22,000 కోట్ల రూపాయల 788 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మరి మిగతా 1,20,000 కోట్లు, దాదాపుగా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? ఎక్కడికి పోయినాయి? వాళ్ళు చేసిన అప్పు అసలు మిత్తి కట్టడానికి మేము ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంవత్సరానికి భారము అప్పులు కట్టాల్సింది 6,500 కోట్లు. ఇవాళ వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ప్రతి నెల 6,500 కోట్లు. ఆనాడు సంవత్సరానికి చెల్లించాల్సిన కిస్తు ఈ రోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. 1,27,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేల ఫామ్ హౌజులు కట్టుకోలే, జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, మోయినాబాద్ల ఫామ్ హౌజులు కట్టుకోలేదు, లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే. ఎక్కడికి పోయినాయి అధ్యక్ష? వాళ్ళు చేసిన పాపం. వాళ్ళు 10 ఏళ్లలో బొచ్చడు తప్పులు, పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళా బ్యాంకులో పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మేము ఎన్ని 1,00,000 కోట్లు తెచ్చినా, 1,27,000 కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం, వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈరోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టళ్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లో ఇవ్వలేకపోతున్నాం? ఇవన్నిటికీ ఉన్న ఆదాయం మొత్తం, తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష. ఇదే 1,27,000 కోట్లు, ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే, వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళ తప్పులకు, వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటోని అధ్యక్ష. నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉండేటోని అధ్యక్ష ఉండుంటే, ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించటోని అధ్యక్ష. ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటళ్లకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి, హాస్పిటల్ బతకలేకపోతున్నాయి, డాక్టర్లు జీతాలకు ఇయ్యలేకపోతున్నాం అని చెప్తుంటే అడగక ముందే నెల అడ్వాన్స్ ఇచ్చి ఉండేటోని అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అది రైతు భరోసా కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాపం ఈ పాపాత్ములదే అధ్యక్ష. ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి, కోకపేట అమ్మిరి, ఔటర్ రింగ్ రోడ్ అమ్మిరి, హైదరాబాద్ భూములు అమ్మిరి, హైటెక్ సిటీ అమ్మేసిరి, ప్రతిదీ అమ్మేసింది అధ్యక్ష. వైన్ షాపులు లాస్ట్కు మన ఏమంటారు మన బలహీనతను కూడా 6 నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష వైన్ షాప్ల పేర్ల మీద. ఒక్క వైన్ షాప్ ఇస్తామంటే 100 అప్లికేషన్లు తీసుకున్నారు, వాళ్ళ పైసలు కూడా వాపసు ఇవ్వలేదు అధ్యక్ష. పాపం ఏదో వ్యాపారం అవుతుందని వారు 50,000 కడితే 1,000 కోట్ల రూపాయలు అవి కూడా కొల్లగొట్టి, అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళను కొల్లగొట్టారు, వ్యాపారాలు చేసిన వాళ్ళని కొల్లగొట్టారు, 60 ఏళ్ళు మనం సృష్టించిన సంపదను కొల్లగొట్టారు, కాంట్రాక్టర్ల పేరు మీద కొల్లగొట్టారు, బ్యాంకుల పేరు మీద. అధ్యక్ష, ఏమైనా అప్పు తెచ్చుకుంటే మిత్తి అనేది అడుక్కుంటాం మనం, అరే తక్కువ చేయబోయే మిత్తి ఎట్లా ఇట్లా అయితే అని. వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత రేటుకు తెచ్చినరో తెలుసా అధ్యక్ష? 11.5%. ఉరి తీసినా తప్పు లేదు అధ్యక్ష. 11.5%. ఎక్కడైతే జైకా, వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో గొప్ప బ్యాంకులు కొన్ని ప్రాజెక్టులకు 2% నుంచి 4% మిత్తితో అప్పులు ఇచ్చేది ఉంటే 11.5% అప్పులు తేవడం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మిత్తికే కట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఊరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష. దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేటోళ్ళు అధ్యక్ష.
ఇంత బాధ్యత లేకుండా 11.5% అప్పులు తెచ్చే వాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు అధ్యక్ష. నేను ఎందుకు ఢిల్లీకి పోయిన అధ్యక్ష 20 సార్లు 23 సార్లు 50 సార్లు ఆర్థిక శాఖలో ఉండే నిపుణులను కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కనీసం నా డెట్ రీస్ట్రక్చర్ చేయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11.5% నుంచి కనీసం 7%కో 8%కో తగ్గించు అని 4-5% మిత్తి తగ్గించుకుంటే నాకు నెలకు 1,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆ 1,000 కోట్ల రూపాయలు ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చామని గొప్ప చెప్తున్నా ఒక్క స్కూల్ బిల్డింగ్ అనే కట్టిరా అధ్యక్ష. కోళ్ల ఫారంలో కోళ్ల బుట్ట కింద కోళ్లను నమ్మినట్టు 4 రూమ్లలో 100,000 మంది పిల్లలు వండుకుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్ లేక 4 గంటల నుంచి ఆ పిల్లలు లైన్లో నించుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూంలకు సమస్య ఉందని మంచినీళ్లు తాగుతలేరు అధ్యక్ష. ఆడపిల్లలు హృదయ విదారకంగా ఉన్నాయి అధ్యక్ష. జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడి ఇవాళ 10 నెలల్లో మీరు ఏం చేయలేదు హాస్టళ్లలో చచ్చిపోతున్నారని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ని 100 హాస్టల్ ఇచ్చిన రెసిడెన్షియల్స్ అంటారు కదా. 10 ఏళ్లలో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు, మీరు సచివాలయం కట్టుకున్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 33 జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకొని హాస్టల్స్ కట్టిరా అధ్యక్ష. లక్షలాది పిల్లలు అధ్యక్ష, మన పిల్లలు అధ్యక్ష. ఎవరి పిల్లలు అధ్యక్ష? వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా? మీ మీద ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో మీకు 2 సార్లు అధికారం అప్పచెప్తే మీ నిర్వాహకం, మీ విలాసవంతమైన జీవితం, మీ సెంటిమెంట్లు, మీకు కావాల్సిన గూడు పుటానీలు తప్ప ఆ పిల్లలకు ఒక గూడు కట్టిండ్రు అధ్యక్ష. 10 ఏళ్లలో ఎన్ని హాస్టల్స్ కట్టిండ్రు? 10 ఏళ్లలో ఎప్పుడైనా వాళ్ళ మెస్ ఛార్జెస్ నువ్వు టైంకి ఇచ్చినవా? 10 ఏళ్లలో ఎప్పుడైనా ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చినవా? ఆడపిల్లలు తల్లిదండ్రులు సొంత బిడ్డను పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను హాస్టళ్లలో పెడతారా అధ్యక్ష? ఎంత పేదరికం ఉంటే, ఎంత తప్పని పరిస్థితి ఉంటే ఒక తల్లి, వీళ్ళు శ్రీమంతులు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, కానీ శ్రీమంతులకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ పేదోళ్ళకు లేదా అధ్యక్ష? మా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేదా? ఆ ప్రేమ ఉన్నా ఆ ప్రేమను చంపుకొని కప్పి పుచ్చుకొని ఆ ఆడబిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి పంపిస్తే బాత్రూముల్లో కట్టేనందుకు 10 ఏళ్లలో సిగ్గుతో తల వంచుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి దళిత గిరిజన ఆదివాసీ సమాజానికి అధ్యక్ష. ఇవాళ ముఖం చెల్లక వారు రావట్లేదు. వారు వస్తారేమో కడుగుదామని సంవత్సరం నుంచి ఎదురు చూసిన అధ్యక్ష. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ అంశాలన్నిటినీ నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నాకు ఆ బాధ, దుఃఖం, ఆవేదన ఉంది కాబట్టి 40% నెట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, నా ఆర్థిక మంత్రిని పిలిచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, నా ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పిన, నువ్వు గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్ లేకపోతే నిన్ను సస్పెండ్ చేస్తానని అధికారిక వార్నింగ్ ఇచ్చిన అధ్యక్ష. ఇది నా నిబద్ధత. నీలాక కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఔటర్ రింగ్ రోడ్ అమ్ముడు, లేకపోతే కోకాపేటలో భూములు అమ్మి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టలే అధ్యక్ష. ఇవాళ నా నిబద్ధతను నువ్వా క్వశ్చన్ చేసేది? మీ స్థాయి ఎంత, మీరెంత నా గురించి మాట్లాడడానికే? ఇవాళ పరిపాలన మీద నాకా మీరు చదువు చెప్పేది? 10 ఏళ్ళు సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని బొందరగడ్డ చేసి, 56 లక్షల మంది స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడి, పోటీ పరీక్షలు పెట్టకుండా, బడులు జరపకుండా, 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని సన్నాసులు, 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేని సన్నాసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ల లీకులు మీరా వచ్చి నాతో మాట్లాడేది అధ్యక్ష. అందుకే అధ్యక్ష హౌస్ని ఆర్డర్లో పెట్టమని ఉంది అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష, సబ్జెక్ట్ ప్లీజ్. అధ్యక్ష ఇంతకుముందే ఇంతకుముందు సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ కాళేశ్వరంలో మేము ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నాడు. మిషన్ భగీరథలో ఉచితంగా నీళ్ళు ఇస్తామన్నారు. అదేవిధంగా
రకరకాల కార్పొరేషన్ల మీద తీసుకున్న అప్పులు ప్రభుత్వమే కడుతుందన్నారు. కానీ గత ఆర్థిక మంత్రి బడ్జెట్లో కానీ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లు ఎందుకు రిజర్వ్ బ్యాంకు లెక్కలు చూపించిందంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద 64,651 కోట్ల అప్పు చేస్తే ప్రభుత్వం యొక్క లయబిలిటీ 16,162 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఓన్లీ 25% గవర్నమెంట్ లయబిలిటీ అని చెప్పి 22-23 ఆర్థిక సంవత్సరంలో తప్పుడు నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్లో 22,427 కోట్ల అప్పు చేస్తే 11,213 కోట్ల అని చూపించారు అధ్యక్ష. అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 1,314 కోట్లు అప్పు చేస్తే 65 కోట్లు మాత్రమే మా బాధ్యత అని ఇట్లా మొత్తం 19 కార్పొరేషన్ల అధ్యక్ష. తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిస్కామ్స్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి కార్పొరేషన్, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టీఎస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్స్ లిమిటెడ్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐటీఈ అండ్ సి ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్. వీటన్నిటి మీద వీళ్ళు చేసిన 19, ఇంకా నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని కార్పొరేషన్లు తీసుకోవాలి, ఓన్లీ 19 కార్పొరేషన్లు నేను తీసుకున్నా అధ్యక్ష. ఈ 19 కార్పొరేషన్లలో వీళ్ళ సమయంలో వీళ్ళు చేసినప్పు 1,29,283 కోట్ల 60 లక్షల అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ వాళ్ళే కట్టుకుంటారు, మాకేం బాధ్యత లేదు, ఇందులో ఒక దాంట్లో 5%, ఇంకో దాంట్లో 25%, ఇంకొక దాంట్లో 50% మాత్రమే ప్రభుత్వం బాధ్యత. ఆ లెక్క ప్రకారము 38,867 కోట్ల రూపాయలని మాజీ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చూపించారు. ఈ బడ్జెట్లో ఉన్న కాపీలు తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ రిపోర్ట్ ఇచ్చింది. వేరాస్ 1,29,243 crores ఉన్న కార్పొరేషన్ల అప్పును వీళ్ళు తగ్గించి చూపించి 38,867 crores చూపించడంతో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు లెక్కలు అందులో తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు నేను సూటిగా అడిగేది, ఇంతకుముందే సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ కింద రైతులకు ఫ్రీగా నీళ్ళు ఇస్తామని, వాటర్ గ్రిడ్లో 100% ఫ్రీగా నీళ్ళు ఇస్తామని వారు చెప్పిండ్రా? హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ఇందులో 75% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. 25% ప్రభుత్వం బాధ్యత, 75% ఆ 25% దీని నుంచి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 50% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. అదేవిధంగా అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల 95% వసూలు చేస్తామని అడిగింది అధ్యక్ష. మా బీర్లు ఐలే ఇండియా ఉన్నాడు, మా గొర్రె కాపరులకు ఏదైతే ఈ పథకం ఇచ్చిండ్రో గొర్రెల బర్రెల పథకంలో 100% ఫ్రీగా అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొంత ఫీజు కట్టుకుంటే మిగతాది వీళ్ళు ఇచ్చేది ఏదైతే ఫండ్ ఉందో ఇక్కడ 95% గొర్రె కాపరుల నుంచి వసూలు చేస్తామని ఇక్కడ రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ చేసే దాంట్లో 5% మాత్రమే వసూలు చేస్తాం, 5% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కడితే మిగతా మొత్తం మేము వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గర. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ అప్పులు చేసుకోవడానికి దొంగ లెక్కలు రాసి ప్రభుత్వానికి ఇంకా అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉందని ఇంకొక 1,00,000 కోట్లు మళ్ళా అప్పులు తెచ్చి అత్యధిక వడ్డీతో తెచ్చి వాటిని కూడా కొల్లగొడదామని కుట్రతోని దొంగ లెక్కలు చూపించి పాపం చంద్రశేఖరరావు గారు కూడా ఈయన కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నాడు, పాపం ఆయన ఉన్నట్టు చూపించిండు. ఆయన దొంగ లెక్కలు చూపించాలి, యువతలు ఏం లెక్క ఉందో ఈ పట్టికలు ఉన్నదే చూపించండి. ఆయన అంతకంటే ముందు పోయిన ఆయన ఆ వెనకాల ఉన్న ఆయనకు చాలా మంచి మిత్రుడు కేసులు ఇరికించి బయటికి తోలిండు కదా, ఆయన పేరు ఈటెల రాజేందర్ కూడా ఈ దొంగ లెక్కలు చూపించలేదు అధ్యక్ష. పాపం ఆయన కూడా ప్లెయిన్గా ఉన్నట్టు చూపించండు. ఈటెల రాజేందర్ 5 ఏళ్ళు, చంద్రశేఖరరావు గారు 1 సంవత్సరం, 6 సంవత్సరాలు
నేను చెప్పిన 1,29,000 కోట్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చిందని రిజర్వ్ బ్యాంకుకు బడ్జెట్లో పెడితే ఘనత వహించిన ఈ పెద్ద మనిషి వచ్చి దీన్ని తగ్గించి 38,000 కోట్లకు చూపించి ఈయన వ్యవహారం ఎట్లుందంటే క్వశ్చన్ పేపర్ ఈయనే తయారు చేసిండు, పరీక్షలు ఈయననే రాసిండు, పరీక్షల పేపర్లు ఈయననే దిద్దిండు. 100 మార్కులకు 110 మార్కులు వచ్చినాయి, నన్ను సన్మానించండి అని ఊర్లో మెడల్ వేసుకొని తిరుగుతాడు. ఊరంతా కలిసి నన్ను సన్మానించాలి, 100కి 110 మార్కులు వచ్చినాయి నాకు అని. అయ్యా నువ్వే రాస్తవి, నువ్వే ఇస్తవి, నువ్వే బడ్జెట్లో పెడతవి, గదే రిజర్వ్ బ్యాంకు తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా వితండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టారు. నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు, నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు, నువ్వు ఇచ్చిన తప్పు లెక్కలు రిజర్వ్ బ్యాంకు తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి సభలో పెట్టే సూచన రిజర్వ్ బ్యాంకు నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నాకు మెడల్ ఇచ్చింది, నన్ను మీరు సన్మానిస్తారా లేదా? ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు మన సమ్మక్క సార్ లెక్క లేదు చేస్తారు కదక్క. ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చి ఆడ నిలబడ్డాడు అధ్యక్ష. హైట్ కూడా తక్కువ లేడు, ఒకవేళ అట్లా చేద్దామన్నా. అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే, మీరు ఇచ్చిన తప్పు లెక్కలు మీరు ఎంతకాలము తప్పుదోవ పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? నిజాలు ఇప్పటికైనా గ్రహించండి. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఏం మించిపోలే, 10 ఏళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపిండ్రు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడునే తప్పులేడునే మమ్మల్ని చూడనియండి, సర్దుకొనియండి మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే, చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరిసేయాలి, వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళని ఎట్లా చేసి పని చేయనియొద్దు. అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపారు అధ్యక్ష. నేను సూటిగా అడగదలుచుకున్నా, నేను అంటే ఆవేదనతో అడుగుతున్నాను, నేను కోపంతో, వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు, నేను కోపపడేటంత. అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష? మీ అమ్మమ్మ ఊరు కొడంగలే కదా? ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా? మీరు చూసింది కదా, కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా, నేను పుట్టకపోయినా, నేను అక్కడ పెరగకపోయినా 2009లో 14 రోజుల్లో నన్ను ఆశీర్వదించి 7,000 ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష. 5 సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను 14,000 ఓట్లతో గెలిపించారు అధ్యక్ష. అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా, నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది. అట్లాంటిది ఈరోజు అక్కడి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు 65-66 టైంలో కొద్ది పీరియడ్కి ఏదో మంత్రి చేసింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే. ఒక పరిస్థితి ఎట్లుందంటే, మనం కర్ణాటకనే తెలంగాణ అని తెలియని పరిస్థితి. సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు, సగం తెలుగు మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకనా తెలంగాణ అనుకునే పరిస్థితి. ఇప్పుడు లేక ఆ ప్రజల అదృష్టమో, నాకు దేవుడిచ్చిన అవకాశమో, ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రినైనా అధ్యక్ష. నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువతులు ఉన్నారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు. కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసిటా, ఇండస్ట్రియల్ పార్కా పక్కకొద్దాం, ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములు, 5 కోట్లు 10 కోట్లకు ఎకరం ఉండే భూములు 15,000 ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని, ఫార్మా సిటీ పెడతామన్నది వీళ్ళు కాదా అధ్యక్ష? హైదరాబాదు నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని అగ్గొక్క ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా పెట్టొచ్చంట. నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి, నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి, వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకునే అట్లాంటి పరిస్థితుల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, విద్యా అవకాశాలు లేవు, ఏవి లేవు నా ప్రాంతానికి. అధ్యక్ష నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకపోతే తప్పు పడతారు,
నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు, నేను ఒక ఐటీఐ తీసుకుంటే తప్పు పడతారు, నేను 2 జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు, నేను 4 రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే తీసుకుపోతామని తప్పు పడతారు. నేను ఒక 1300 ఎకరాలల్లా ఎంత అధ్యక్ష? కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష. 3 లక్షల ఎకరాలల్లా 4 గ్రామాల పరిధిలో, ఒక్క గ్రామం కూడా కాదు, 4-5 గ్రామాల పరిధిలో ఒక 1300 ఎకరాలు తీసుకొని, ఎందుకంటే బోత్ సైడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్. ఈ 1300 ఎకరాల పరిశ్రమలు పెడితే ఓ 25,000 మందికో 50,000 మందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఆ చుట్టుముట్టు కొంత అభివృద్ధి జరిగితే నా ప్రజలకు మేలు జరుగుతుంది. నన్ను ఇంతగా నేను ఏమైతానో, నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియనప్పుడు, నేను ఎలాంటి వాడినో తెలియనప్పుడు 15 రోజుల్లో గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసుకొని 7,500 ఓట్ల మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేను చేస్తే ఇవాళ నా చర్మం వచ్చి వాళ్ళకి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే అధ్యక్ష. అట్లాంటిది నేను విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ ఉండే నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి, అక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఒక 1300 ఎకరాల భూసేకరణ చేస్తే కోట్ల రూపాయలు పంపించి మందు దాగిపించి నా మీద దాడి చేపిస్తే నేను బాధపడకపోతుంటా అధ్యక్ష. నాకు ఇది కొత్త కాదు, ఎన్ని రకాల దాడులు చేసిండో మనం చూసినాం. కానీ అధికారులు అధ్యక్ష, అధికారులు ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు. 10 ఏళ్ళు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు 10 ఏళ్ళు తను ఇంత ఎదగడానికి ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను, ఇలా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆ మాత్ముడే ఎలగబెట్టిండు. అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష? నువ్వు చెప్పు. ఇలా కూర్చునే అర్హత ఉందా? నేను సూటిగా అడుగుతున్నా. కొడంగల్ పరిశ్రమ పెట్టొద్దా? కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా? కొడంగల్కు మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు 10 ఏళ్ళు చుక్క నీళ్లు ఇవ్వకపోతే నేను 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా? నా పిల్లలు మెడిసిన్ చదవద్దా? మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ చదవద్దా? దొరలు మీరే చదువుకుంటారా? పేదల పిల్లలు చదవద్దా? 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష. నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష ఈ కుర్చీ? వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటూ పోయేనే చేస్తాను. అందుకే చెప్పిన అధ్యక్ష. నేను ఎందుకు చెప్పినా, నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా? ఇవాళ మూసీ అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు చేసిన ప్రతిపాదన. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది? ఈ గత వహించిన ఆయన కదా పెట్టింది. దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా? ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష? ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష? ఆయనను చైర్మన్ చేయలేదా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి? ఇవాళ మూసీ వేస్తా అంటే వద్దన్నాడు. మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు. ఫ్యూచర్ సిటీ కడతామంటే వద్దన్నాడు. రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు. రేడియల్ రోడ్ చేస్తే వద్దన్నాడు. రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు. ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు. కొడంగల్ పరిశ్రమ వేస్తా అంటే వద్దంటున్నాడు. ఇక అన్ని వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటాడు. ఎట్లా సాధ్యం అధ్యక్ష? ఎట్లా సాధ్యం మీరు చెప్పండి అధ్యక్ష? పరిశ్రమలు పెట్టొద్దంటివి, భూసేకరణ చేయొద్దంటివి, రోడ్లు వేయొద్దంటివి, రైళ్లు తీసుకురావద్దంటివి, రీజనల్ రింగ్ రోడ్డు కట్టొద్దంటివి, రేడియల్ రోడ్ చేయొద్దంటివి, సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటివి, దొంగలకు సద్దులు మోయబట్టివి. దొంగలకు సద్దులు మోసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఏం చేయాలి అధ్యక్ష? నేను ఇన్ని రకాలుగా తెలంగాణను అడ్డుకునేటోళ్ళని ఏం చేయాలనో సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి అధ్యక్ష. నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుక్కుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష. ఇక్కడికి ఉత్తగా రాలే, ఇక్కడ ఉన్నది తొక్కుతే అక్కడ వేయలేని అట్లా తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఉత్తగా రాలే. అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష. స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకు ఒకటే సభ చూసారు అధ్యక్ష. జిల్లా పరిషత్ చూసిన, శాసన మండలి చూసిన, శాసనసభ చూసిన, లోక్సభ చూసిన, ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష. ఏం వాళ్ళకంటే వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు. నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష. రైతు బిడ్డలు అధ్యక్ష. నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష. పులులు ఉంటాయి అధ్యక్ష నేను ఉన్న దగ్గర. పులుల నుంచి, సింహాల నుంచి, మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసా అధ్యక్ష. అల్లా తప్పగా రాలే. ఆషామాషిగా మాట్లాడితే, ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని.
నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష. నేను ఒక్కటే అడుగుతున్న అధ్యక్ష ప్రతిపక్షాన్ని, రీజనల్ రింగ్ రోడ్ వేసుకుందామా వద్దా? రేడియల్ రోడ్స్ వేసుకుందామా వద్దా? మన ఫ్యూచర్ సిటీని కట్టుకుందామా వద్దా? మూసీని నిర్మించుకుందామా వద్దా? మెట్రో రైలును పొడిగించుకుందామా వద్దా? హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టుకుందామా వద్దా? హైదరాబాద్లో టన్నెల్స్ కట్టుకుందామా వద్దా? అక్బరుద్దీన్ ఓవైసీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ హైదరాబాద్ డెవలప్మెంట్. ఈ నాట్ టుడే. Yes, time and again he has demanded to Rajshekar Reddy, to Chandrababu Naidu, Rosai to Kiran Kumar Reddy, including Chandrasekhar Rao. But the then government, they never reacted on old city development. I have told clearly, this is not old city, this is original city. I have to develop original city. That is what my commitment, that is what I am doing. So, ఒక సభ్యులు వారితోని వారు అక్కడ లండన్ నుండి యాదృచ్ఛికంగా నేను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని సహకారం అడిగిన అధ్యక్ష. మన టీంను పంపించిన సౌత్ కొరియాకు చూసి రాపోండి అని వాళ్ళ ఎమ్మెల్యేలను ఆబ్సెంట్ చేయించిండు ఒత్తిడి చేసి. నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్ష. నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి, అధికారులను పంపించిన. ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని చూడడం ద్వారా దుబారా తగ్గించడం ఎట్లా, ప్రపంచంతో పోటీ పడడం ఎట్లా అనే దాంతో నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చిన. తమరు చూసి వచ్చారు, సౌత్ కొరియా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు చూసి వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు పోయి వచ్చిండ్రు. వాళ్ళ ఎమ్మెల్యేలు పోతామంటే ఆఖరి నిమిషంలో వాళ్ళని పోవద్దని ఒత్తిడి చేసి వాళ్ళని పోనీయలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఏం బుద్ధి ఇది అధ్యక్ష? ఏం బుద్ధి ఇది? ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి? ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది, ఇందుకోసమైనా 1200 మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులై తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, ఆ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే సోయి మనకు లేకపోతే, సోయున్నోడు చేస్తుంటే కాళ్ళలో కట్టబెట్టి అడ్డం పడి ఇట్లా చేస్తే ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఈ ఆర్థిక ఉగ్రవాదులను తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు రైతు భరోసా రైతుల కోసము, నగర అభివృద్ధి ఉద్యోగాలు చేసుకున్న విద్యార్థుల కోసము, విద్యను పెంపొందించడము, సాంకేతిక నైపుణ్యము, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ వినూత్నమైన ఆలోచనలు. మీరు స్పోర్ట్స్ స్టేడియంలు గతంలో కడితే దేనికి ఇచ్చిండు అధ్యక్ష? సన్బర్న్ పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష, డ్రగ్స్ తీసుకునే పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష. సిగ్గులేదు అధ్యక్ష. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవరైనా బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? ఇవన్నీ కూడా నేను కోపంతో చెప్తలేను అధ్యక్ష. తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. అక్కడున్న మిగతా సభ్యులకు కూడా తెలంగాణ సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్న పార్టీలు ఉండ్రు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, రాజకీయ విధి లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు సావాసం చేయకండి. వాళ్ళు కేవలం దొంగలకు సద్దులు మోసేటోళ్ళే, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వాళ్ళు కాదు. అక్కడ ఉండే మా సహచరులు కొంతమంది ఆఖరి బెంచీల వాళ్ళు ఉండ్రు, నాకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ వాళ్ళు కూడా మీకు తెలుసు అధ్యక్ష. విధి లేని పరిస్థితుల అచేతనంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ నగరం వాళ్ళు అధ్యక్ష, ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగిరు. ఈ నగరం అభివృద్ధి ఎంతో వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఇవాళ ఈ నగరం పరిస్థితి ఢిల్లీ చూసిరు కదా అధ్యక్ష. ఢిల్లీ కాలుష్యం వల్ల బడులు బంద్ అయినాయి, వ్యాపారాలు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలిపోతున్నారు ఇతర ప్రాంతాలకు. హైదరాబాద్ నగరాన్ని కూడా అట్లా చేసుకుందామా అధ్యక్ష? నల్గొండ జిల్లా ఏం పాపం చేసింది అధ్యక్ష? మా ఎంకన్న పదే మాట్లాడుతుంటే మీరు విన్నారు కదా. ఏం పాపం చేసి ఫ్లోరైడ్ భూమిలో ఉంటే ఆ ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికీ తరతరాలుగా కాలు వంకర, నడుము వంకర ఇవాళ బతకలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బిసి టన్నెల్ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఆ నల్గొండ జిల్లాను బాగు చేయాలని ఈరోజు బ్రాహ్మణవేలి కానీ, పిలాయపల్లి కాలువ కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ప్రాజెక్టులని పూర్తి చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ళు పొడవ పెట్టింది అధ్యక్ష. ఎస్ఎల్బిసి 32 కిలోమీటర్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ పూర్తి చేస్తే 10 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేసి ద్రోహం చేశారు అధ్యక్ష. అన్యాయం అన్నది దీన్ని
అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారిని గుండెల మీద చేసుకొని చెప్పమని వాళ్ళు చేసింది కరెక్ట్ అని 10 ఏళ్ళు 10 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకపోవడం కేసీఆర్ గారి గొప్పతనం మా పార్టీ సాధించిన విజయం అని జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పగలరా నల్గొండ ప్రజలకని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈయన ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం, ఈ రోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం, ఇదే కాదు అధ్యక్ష, పశువుల కలేబరాలు, మనుషుల శవాలు ఈరోజు కొట్టుకుపోయి నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అని వాళ్ళు బాధతోనే ఈరోజు బతుకుతున్నారు అధ్యక్ష, భయంతో బతుకుతున్నారు అధ్యక్ష. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏది తినట్లేదు అధ్యక్ష. నేను మొన్న పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చి అన్నారు, కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల, మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అధ్యక్ష. మూసి ప్రక్షాళన చేస్తాము, మూసీలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము, ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళకి శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందామని అంటే మూసి గట్టొద్దు, ఎట్లా కడతావో నేను చూస్తా అంటాడు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని? వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష. మరి ఆయన ఇదే చెప్పి తోలుతున్నాడా వీళ్ళ? నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదే అడిగారు, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదేనా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగు? ఇవాళ ఇట్లా తయారైతే, విధ్వంసకారులుగా తయారైతే, తెలంగాణను విధ్వంసం చేయాలని వీళ్ళు బయలుదేరితే, ఇట్లాంటి విధ్వంసం చేసేటోళ్లకు ఎలాంటి బరి తెగించిన క్రూర ముగాలనైనా బోనులు బంధించే శక్తి నా సభకు, నా సభ్యులకు ఉంది అధ్యక్ష. నేను ఇవాళ సవాలు విసురుతున్నా, రా నల్గొండ పోదాం, భువనగిరి పోదామా, నల్గొండ పోదామా, ఆలేరు పోదామా, రంగారెడ్డి జిల్లా పోదామా, ఎల్బీ నగర్ పోదామా, మహేశ్వరం పోదామా, నకరేకల్ పోదామా, మరి రాజగోపాల్ మునుగోడు పోదామా, ఏడుగు పోదామా, రాండి బావబామాతలు ఇద్దరు, నేను రాజగోపాల్ గారు గన్మెన్లు లేకుంటేస్తాం, మీరిద్దరు గన్మెన్లు లేకుంటారా అని ప్రజల దగ్గరకు పోదాం, అడుగుదాం. మూసి కట్టాలన్నా, మూసి కడగాలన్నా వద్దా, మూసి ప్రక్షాళన చేయాలన్నా వద్దా, నల్గొండ ప్రజలను అడుగుదాం అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు, అంతకంటే ద్రోహులుగా తయారైనరు. ఇదేంటి అధ్యక్ష ఈ కక్ష, ఈ రకమైన వ్యవహారము? కాబట్టి దయచేసి అధ్యక్ష ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టినరో, దయచేసి పంతాలకు పట్టింపులకు పోకండి. మనం చిన్నగా ఉన్నప్పుడు బట్టలు వేసుకోకుంటుంటాం, కొంచెం పెద్దగా అయినాక నిక్కర్ వేసుకుంటాం, కొంచెం పెద్దగా అయితే ప్యాంట్ వేసుకుంటాం, బాగుపడితే సూట్ వేసుకుంటాం, అంతే కదా అధ్యక్ష? అట్లనే రైతుకు మన వెసులుబాటును బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు, ప్రణాళికలు తీసుకొస్తాం. ఈరోజు సరే మీరు మొదలు పెట్టారా, మంచిది, దాన్ని కొనసాగిద్దాం, ఇంకా మంచిగా చేద్దాం, దుబారా తగ్గిద్దాం. దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది, ఇంకా పెంచివచ్చు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి. 10 years మీరు ప్రభుత్వాన్ని నడిపారు, ఆ బాధ్యత మర్చిపోకండి. 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా నడిపించాలి. మొదటి సంవత్సరం, ఇంకా సంవత్సరం, నిన్నగాక మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పూర్తి చేసుకోకముందే 10 ఏళ్ళు మీరు పరిపాలించి సంవత్సరం కాకంటే ముందే మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని అగౌరవపరిచి, సభ్యులతోని వాదోపవాదాలు, వాడిగా వేడిగా చర్చ వేరే అధ్యక్ష. సభాధ్యక్షుడు గౌరవాన్ని అన్న కాపాడాలి కదా. 10 ఏళ్ళు నేను అది చేసినా ఇది చేసినా అంటే 21 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండు. 21 సంవత్సరాల అనుభవం ఉన్నోడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష. ఇది పద్ధత? మీరే వీడియోలో నేను ముందు చూడలే, పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసినా. ఇదా పద్ధతి అధ్యక్ష? ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు? ఎక్కడ నేర్చుకొచ్చిండ్రు అధ్యక్ష ఇట్లాంటి చదువు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం పోయింది, నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు. వాళ్లకు రాతపూర్వక ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం. మీరు అందరికీ అవకాశం ఇవ్వాలి, ఏ పార్టీలు వాళ్ళ సూచనలు, ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా అవకాశం ఇవ్వండి. పాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి, తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి వారు ప్రస్తావించారు. మీరు నేను అనుకుంటే NREGSలో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం.
కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే నాకు ఎలాంటి బేసిజాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి, మనకు కావాల్సిన నిధులు అడగాలి, అడగని అమ్మాయినా పెట్టదన్నారు. మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరకైనా నాకు ఎలాంటి బేసిజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా, ఎవరినైనా నేను కలుస్తా. నేను ముఖ్యమంత్రి అనే అహంభావము అహంకారము నాకు లేదు. నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా. ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడిదారుడు వచ్చినా నేను కలుస్తాను. 24 గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు భరోసా మీద మాట్లాడిన సభ్యులు లేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.